పోలీస్ వాళ్ళు అన్నది ఎక్కడ ఇది ఏసీపీ అని ఎవరిని అసలు ఈయన పేరు ఎందుకు వచ్చింది మధ్యలో? మేబీ అందుకే ఆ పేరు రాగానే ఆ నెక్స్ట్ రోజు ఈయన అరెస్ట్ అయ్యారా అని కూడా డౌట్ వస్తుంది. మరి ఇక్కడ ఇంకో డౌట్ కూడా వస్తుంది. చెప్పండి, నేను అదే అడుగుదాం. వీళ్ళు ఢిల్లీ నుంచి వచ్చే విషయం ఎవరికి తెలుసు? ఎవరు తెలుసు? మస్తాన్ సాయికే తెలుసు. అంతేగా. మరి మస్తాన్ సాయి చెప్పి మస్తాన్ సాయి పట్టిస్తున్నాడని డౌట్ కూడా వస్తుంది. ఆ ప్రభాకర్కి కూడా అలవాటు చేసింది లావణ్యే. అవును. అండ్ అలాగే మస్తాన్ సాయికి అలవాటు చేసింది కూడా లావణ్యే. అయితే అప్పట్లో గోవా నుంచి తెచ్చాడు. మరి తర్వాత ఈయనకి అలవాటు అయిపోయిన తర్వాత ఈ బయటకు పెడితే ఎవరెవరు ఎంతమంది లోపలికి పోతారో మీరు చూసుకోండి అని చెప్పేసి ఒక మాట అనడం జరిగింది. అంటే ఆయన దగ్గర ఎలాంటి ఆధారాలు ఉండొచ్చు? అలా ఒక మాట అనడం ద్వారా ఏదో ఉన్నాయి అని చెప్పి బెదిరించడం ద్వారా మా వాడిని లోపలేస్తే పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కావచ్చు, పెద్ద పెద్ద యాక్టర్స్ కావచ్చు, వీళ్ళెవరో ఒకసారి పూర్తిలో పడే అవకాశం ఉంది. దయచేసి మీరు మా వాడిని బయటికి తీసుకురావడంలో హెల్ప్ చేయకపోతే. ఒక ఎమ్మెల్యే కూతురు కూడా దీంట్లో ఉంది. ఆ అమ్మాయిని ఈ అమ్మాయి లావణ్య బాగా తట్టుకోలేక అమ్మాయిని యూఎస్ఏలో చదివిస్తున్నారు. క్లియర్ కట్గా ఇంత పబ్లిక్గా బ్లాక్మెయిల్ చేస్తూ అమ్మాయి ఫోటోలు అమ్మాయిని డిఫేమ్ చేస్తూ అమ్మాయి కేసు పెట్టిన ఇంత కనబడుతున్నా కూడా పోలీసులు ఇంకా ఏ రకమైన యాక్షన్ తీసుకోకుండా అలా నీళ్ళు నవ్వుతున్నారంటే ఏమనుకోవాలి వీళ్ళని? ఇంట్లో పని మనిషి మాట్లాడినప్పుడు మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు తీసుకోవట్లేదు మీ కేసు? ఎందుకు తీసుకోలేదు? నాకు అదే చెప్తున్నా కదా, నేను వెళ్ళాను అడిగాను, మొత్తుకున్నాను. శేఖర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. శేఖర్ గారు, ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి జరుగుతున్న సినారీ మొత్తం చూసుకున్నట్టయితే మొన్న రీసెంట్గా మనము మా ఛానల్లో రిలీజ్ చేసిన ఆడియోనే ప్రధాన కీలకంగా వ్యవహరించిందని చెప్పేసి కొన్ని మాటలు వింటున్నాను. దీంట్లో చూసుకున్నట్టయితే అసలు మస్తాన్ సాయి కొంతమంది పేర్లు దీంట్లో వెల్లడించడం జరిగింది. అసలు పోలీస్ వాళ్ళు అన్నది ఎక్కడ ఇది ఏసీపీ అని ఎవరిని అసలు ఈయన పేరు ఎందుకు వచ్చింది మధ్యలో? మేబీ అందుకే ఆ పేరు రాగానే ఆ నెక్స్ట్ రోజు ఈయన అరెస్ట్ అయ్యారా అని కూడా డౌట్ వస్తుంది. యాదృచ్ఛికమా లేకపోతే నిజమా అనేది ఇంకా నాకు తేలట్లా. ఓకే, రెండు రకాలు. ఒకటి, ఈయన లావణ్య మీద కంప్లీట్గా విషయం మొత్తం చెప్పేశాడు. ఇది కరాటే కళ్యాణి గారితో మామూలు కాల్లో మాట్లాడుతున్నాను అనుకుని మొత్తం చెప్పేశాడు. అది వచ్చేసింది మనకి. బట్ తర్వాత ఎప్పుడైతే ఇంకో ఛానల్లో లైవ్ కూర్చున్నాడో చాలా ఇదిగా సారీ అండి, నేను అలా అని ఉండకూడదు, ఇలా కొంచెం హంబుల్గా ఇలా మాట్లాడుతున్నాడు మస్తాన్ సాయి. దాంతోపాటు అంటే ఆయన మీరు ఇప్పుడు దాకా మొత్తం చెప్పిన అబద్ధాలంటే లేదండి, బూతులకు మాత్రమే నేను సారీ చెప్తున్నాను, మిగతా కంటెంట్కి నేను కట్టుబడే ఉన్నాను అన్నట్టుగా చెప్పాడు. అలా చెప్తున్నప్పుడు లాస్ట్న నన్ను ఎవరో ఇలా బెదిరించి మీతో ఇట్లా మాట్లాడమని చెప్పారు, ఆ స్క్రీన్ షాట్ కూడా మీకు పెడతాననే టైంలో ఆవిడ ఫోన్ గుంజుకొని ఇచ్చేసేసింది. ఓకే. సో బేసికల్లీ ఈవిడ భాగవతం మొత్తం మస్తాన్ సాయి బయట పెట్టాడు అని లావణ్య చేయించిందా, లేదు మస్తాన్ సాయి కాల్ రికార్డులో ఎవరో ఏసీపీయో డీసీపీయో ఆయన గురించి ప్రస్తావించడం, ఆయన జాతకం మొత్తం నా దగ్గర ఉంది, నేను బయట పెడతా, వీళ్ళు అది ఆ డీసీపీయో ఏసీపీకి లావణ్యకి మధ్య సంభాషణ అంతా కూడా నా దగ్గర ఉంది, వాళ్ళు ఎలా చేశారు అనేది నేను బయట పెడతాను నేను కనుక బయటకు వస్తే అని చెప్పన్న ఆడియో. ఈ రెండు, లేకపోతే ఇద్దరు మళ్ళీ కూర్చొని మాట్లాడుకొని ఈవిడ సార్ నేను రిస్క్లో ఉన్నాను, మీరు రిస్క్లో ఉన్నారు, ఏదో ఒకటి చేయకపోతే మరి వాడు ఏమన్నా ఇంకా బయట పెట్టేస్తాడా మన సంగతి అని చెప్పి లోపల ఇచ్చారా, లేదు ప్యూర్లీ పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకున్నారా? మనకి ఇంకా క్లారిటీ రావాల్సింది. ఇది యాదృచ్ఛికమా లేకపోతే దీని వెనకాల? అంటే ఇన్ని రోజులు మస్తాన్ సాయి వాంటెడ్లీ ఆయన వెనకాలనే ఉన్నాడా, లేకుంటే అమ్మాయితో కాంటాక్ట్లో ఉన్నాడు? చాలా సందర్భాల్లో మన వీడియోలో దీంట్లో చూసుకున్నట్టయితే ఫోన్లో మాట్లాడుతుండు. ఇప్పుడు మన దాంట్లో రిలీజ్ చేసిన దాంట్లో చూసుకుంటే కూడా మస్తాన్ సాయి ఫోన్లో మాట్లాడుతుంది. ఇన్ని రోజులు బయటకు రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది? నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం జూన్ 3వ తేదీన అక్కడ కేసు రిజిస్టర్ అయింది విజయవాడలో. ఓకే. ఢిల్లీ నుంచి ఒక కుర్రోడు ఎవడో 40 గ్రాముల మెత్త పట్టుకొచ్చాడట. అది పట్టుకొచ్చినప్పుడు పోలీసులు అక్కడ అరెస్ట్ చేసి వాడిని ఏంటి విషయం కనుక్కుంటే అక్కడెక్కడో సుబానీ హోటల్ అనేది ఉందట విజయవాడలో. ఆ హోటల్ యజమాని కొడుకో ఎవడు మరి ఆ షరీఫ్ అనే అతను ఇతని దగ్గర నుంచి తెప్పించాడు అని చెప్పి తెలిస్తే అతను పోయి అతను పట్టుకున్నారు. ఇంకా వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఈ ఫోన్ రికార్డులు కాల్ డీటెయిల్స్ అన్నీ సేకరించడం, అన్న తర్వాత ఎవరెవరికి ఇచ్చావు అంటే ఈ 40 గ్రాములు సీజ్ చేసేసారు. బట్ ఇంతకుముందు ఎప్పుడు తెప్పించావు, అవి ఎవరెవరికి ఇచ్చావు అని చెప్పి అన్నప్పుడు మస్తాన్ సాయికి కూడా ఇచ్చాను, ఇంకా ఎవరెవరి పేరో చెప్పాడు. ఇప్పుడు వాళ్ళందరినీ నెల్లూరు ప్రజెంట్కి తరలించారు. బట్ ఇప్పుడు మస్తాన్ని అప్పటి నుంచి మస్తాన్ని ట్రాక్ చేస్తున్నాం అన్నట్టుగా చెప్పారు. ఓకే. అంటే ఇమ్మీడియట్గా ఆ రోజే అయిపోయిండదు, దొరికింది 3వ తేదీ. ఎంక్వైరీ ఒక మేబీ వారం రోజులు 10 రోజులు
15 రోజులు 20 రోజులు కూడా నడిచుండొచ్చు. ఇవన్నీ కూడా అయ్యేటప్పటికి మేబీ సరే ఒక 15 రోజులు 20 రోజులు అనుకుందాం. అంటే జూన్ 3వ తేదీ అంటే ఒక 7-8 days. సరే జూలై 1 దాకా వేసుకోండి పోనీ. పోలీసులు అంతా విచారించి అందరిని పెట్టేసి ఫైనల్గా ఓకే మస్తాన్ సాయిని పట్టుకోవాలి అనుకున్నారు. సో అది మస్తాన్ సాయికి తెలిసి ఉంటుంది ఖచ్చితంగా. తెలిసి ఉంటే అంటే వాళ్ళు దొరికినప్పుడే మస్తాన్ సాయికి డౌట్ వచ్చి ఉండాలి, ఏంటి నా మీద నానిగా ఉందా అని చెప్పి. ఇంతకుముందు మస్తాన్ సాయి కన్జ్యూమర్ కేసులోనే ఉన్నాడు, ఓకే, పెళ్ళర్గా లేడు. అయితే మస్తాన్ సాయికి ఇచ్చాడని చెప్పడం కాకుండా ఈ అబ్బాయి చెప్పింది ఏంటంటే ఢిల్లీలో డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయో మస్తాన్ సాయికి తెలుసు. మస్తాన్ సాయి ఇదిగో ఈ పలానా అడ్రస్కి పోయి తెచ్చుకో ఇస్తాడు అని చెప్పాడట. ఓకే. సో ఈ కనెక్షన్ ఎక్కడో విన్న కథలాగా అనిపించట్లా మీకు? ఓకే. ఎక్కడ చెప్తా. లావణ్య అమెరికా నుంచి ఢిల్లీ వచ్చింది. ఢిల్లీలో వారం రోజులు ఉంది. తర్వాత ఢిల్లీ నుంచి బయలుదేరి అంటే మామూలుగా ఫ్లైట్స్లో తిరిగే లావణ్య ఆ రోజు ట్రైన్లో వచ్చింది మనకి, ఇదే ఢిల్లీ నుంచి. సో మనకి లావణ్యకి మస్తాన్ సాయికి ఉన్న క్లోజ్ బాండింగ్ మనం అందరం విన్నాం, చూసాం. లవ్ లెటర్స్, వాళ్ళ లవ్ కాన్వర్జేషన్లు, కేసులు, ప్రెగ్నెన్సీ, ఇవన్నీ రకరకాలుగా విన్నాం మనం. ఎస్. సో అంటే అదే అంటున్నా, వాళ్ళు కోపం వస్తే కొట్టుకుంటారు, కేసులు పెట్టుకుంటారు, తర్వాత కలిసే ఉంటారు. రీసెంట్గా మొన్న రాస్తారు అదే జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మస్తాన్ సాయి ఆవిడ కలిసే ఉన్నారని చెప్పి ఆ ఇంటి పని అతను చెప్పడం మనం చూసాం. ఓకే. ఇంకా కన్ఫర్మేషన్ కావాలంటే ఎవరన్నా మీడియాలో వాళ్ళ పోలీసులు అక్కడికి వెళ్ళి అక్కడ అబ్బాయి వాల్వో కార్ ఏదో ఉందో అది వస్తుంది పోతుంది, ఆల్రెడీ మనకి తెలిసిన ఛానల్ వాళ్ళే మనకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఒకరోజు, గుర్తుందా? మస్తాన్ సాయి అక్కడే ఉన్నాడని చెప్పి. అవును. సో బేసికల్లీ మస్తాన్ సాయి ఆవిడే కలిసి అక్కడే ఉంటూ, ఎంత విచిత్రం చూడండి, మస్తాన్ సాయి ఆవిడ కలిసి అక్కడ కాపురం చేసుకుంటూ రాజ్ తరుణ్ నాకు కావాలని చెప్పి బయటకు గొడవ చేస్తూ కేసులు పెడితే ఎంత సరే అది తర్వాత విషయం. సో ఈ మస్తాన్ సాయికి తెలుసు డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయనేది ఢిల్లీలో పర్టికులర్ పాయింట్లో. మరి లావణ్యతో కూడా అదే చెప్పుంటాడు. లావణ్య కూడా వెళ్ళి ఉంటుంది, అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చి ఉంటుంది. ఢిల్లీ నుంచి రాగానే అక్కడ కరెక్ట్గా పోలీసులు కాపు కాశారు. సేమ్ ఇదే స్టైల్లో ఇక్కడ విజయవాడలో కాపు కాసినట్టు ఇక్కడ కాపు కాశారు. మరి ఇక్కడ ఇంకో డౌట్ కూడా వస్తుంది. చెప్పండి, నేను అదే అడుగుదాం. వీళ్ళు ఢిల్లీ నుంచి వచ్చే విషయం ఎవరికి తెలుసు? ఎవరు తెలుసు? మస్తాన్ సాయికే తెలుసు. అంతేగా. మరి మస్తాన్ సాయి చెప్పి మస్తాన్ సాయి పట్టిస్తున్నాడు అని ఒక డౌట్ కూడా వస్తుంది. ఏమో, హూ నోస్. లేదు వీళ్ళు పోలీసులు వాళ్ళ స్టైల్లో ట్రాకింగ్లు, ట్యాపింగ్లు ఏమన్నా చేసి కనిపెట్టినా కూడా ఉంది. ఎందుకంటే ఒకసారి ఈ లీగల్ ఈ డ్రగ్స్ రాడార్లోకి వచ్చిన తర్వాత వీళ్ళందరివి ట్యాపింగ్లోనో లేకపోతే ట్రాకింగ్లోనో ఉంటాయి. సో మస్తాన్ సాయి యాక్చువల్గా వరలక్ష్మి కేసులో ఫస్ట్ అతని పేరు బయటకు వచ్చింది. అప్పుడే మస్తాన్ సాయి అండ్ లావణ్య. మస్తాన్ సాయి, లావణ్య, వరలక్ష్మి ప్రభాకర్ గారు ఎవరైతే ఉన్నారో ఆ టిఫిన్ సెంటర్ది DLF. అవును. దీంట్లో కీలకంగా వీళ్ళే ఉన్నారు, వీళ్ళ వల్లనే ఇక్కడ అది కూడా చెప్పాడు మస్తాన్ సాయి మనకి. అంటే కరాటే కళ్యాణ్ గారితో చెప్పినట్లేడు, బట్ ఇది వేరే ఆడియోలో మీరు రిలీజ్ చేసిన ఆడియోలో దాంట్లో చాలా క్లియర్గా ఆ ప్రభాకర్కి కూడా అలవాటు చేసింది లావణ్యే. అవును. అండ్ అలాగే మస్తాన్ సాయికి అలవాటు చేసింది కూడా లావణ్యే. అయితే అప్పట్లో గోవా నుంచి తెచ్చేదట. మరి తర్వాత ఈయనకి అలవాటు అయిపోయిన తర్వాత ఎక్కడి నుంచో మరి తెచ్చుకో. అంటే దీనికి మెయిన్ పెడ్లరు అసలు. కానీ ఇవాళ షాకింగ్ విషయాలు కొన్ని బయటపడ్డాయి. మరి ఎంతవరకు నిజమో తెలియదు. మస్తాన్ సాయి అనేవాడికి ఇంజనీరింగ్లో ఉన్నప్పుడే ఈ డ్రగ్స్ అలవాటు ఉండేది. ఓకే. సో డ్రగ్స్ అలవాటు ఎలా ఉందో, ఎప్పటి నుంచి ఉందో అనేది పక్కన పెడితే, వీళ్ళు అంటే అలవాటు అంటే ఎక్కడో కొనుక్కొచ్చుకుంటుంటారు. కానీ అంటే కొనుక్కొచ్చుకున్న తర్వాత ఆ ప్లేస్ తెలుస్తుంది కదా, అక్కడ బుర్ర దొరుకుతుంది, ఇక్కడ బుర్ర దొరుకుతుంది, నేను తెచ్చుకున్నాను, నువ్వు కూడా పోయి తెచ్చుకో అని చెప్పినట్టే వీడు ఆ పనోడికి చెప్పుంటాడు, ఈ లావణ్యకి కూడా చెప్పుంటాడు నాకు డ్రగ్స్ కావాలి అని. యాక్చువల్గా లావణ్య మస్తాన్ సాయి నాకు డ్రగ్స్ కావాలని వాళ్ళ కోడ్ వర్డ్లో అడుగుతారు. వీళ్ళకి ఏవో కొన్ని కోడ్స్ ఉంటాయట. చికెన్ అంటే ఒకటి, మటన్ అంటే ఒకటి, అదే ఏవో నాకు గుర్తులేవు. మటన్ ఫర్ MDMA, చికెన్ ఫర్ కొకైనా ఏదో ఉంది. ఇలా ఏవో కొన్ని కోడ్లు ఉంటాయి. నాకు ఉందా డబ్బు కావాలి, డబ్బు ఉందా అంటే అదేదో మెత్త ఏదో. సో ఇలా వీళ్ళకి ఒక కోడ్ లాంగ్వేజ్లో వీళ్ళు మాట్లాడుకోవడం కూడా జరుగుతుంటుంది అన్నమాట. సో ఇవి సో బేసికలీ మన పోలీసులు ఢిల్లీ నుంచి డ్రగ్స్ వస్తున్న విషయం కనిపెట్టారు. ఓకే. గోవా నుంచి కాకుండా ఢిల్లీ నుంచి కూడా ఒక సోర్స్ ఉంది. అయితే ఆడెవడు, ఆ ఢిల్లీలో వాడెవడు? ఎందుకంటే లావణ్యని పట్టుకున్నప్పుడు కూడా ఢిల్లీ నుంచే కదా లావణ్య వచ్చింది. అవును. మరి లావణ్యని పట్టుకొని ఇంట్రాగేట్ చేసినప్పుడు ఆ ఢిల్లీ వాడు అడ్రస్ దొరకలేదా? ఈజీగా దొరుకుతుంది. ఎందుకు దొరకదు? దొరకలేదు. మరి వీళ్ళనే పట్టుకుంటే వాళ్ళు అడ్రస్ చెప్తారు కదా. అదే కదా, అదే ఢిల్లీ నుంచి వీడు వచ్చాడు. ఇప్పుడు వీడైనా అడ్రస్ చెప్పాడో లేదో, ఏదో అడ్రస్ చెప్పాడో తెలియదు. మొత్తానికి బేసికలీ ఎలా ఉంటుందంటే
ఇప్పుడు వరలక్ష్మి టిఫిన్ సెంటర్లో ఎవరో దొరుకుతుంది, ఎవడో అలవాటు ఉన్నవాడు తీసుకున్నాడు, అరే నాకు కూడా కావాలంటే పోయి తెచ్చుకోరా, అగో నీకు కావాలంటే పోయి తెచ్చుకోరా, ఇలా చెప్తుండి ఉండొచ్చు. అలాగే మస్తాన్ సాయి చెప్పి ఉండొచ్చు, వీళ్ళు కావాలని పోయి తెచ్చుకుని ఉండొచ్చు. తెచ్చుకునేటప్పుడు నువ్వు కన్జ్యూమ్ చేసుకోవడానికి తెచ్చుకున్నావా, లేదు చుట్టుపక్కల వాళ్ళకి కూడా తీసుకురా టేక్ ఇట్ అని చెప్పి పంచడానికి తెచ్చుకున్నావా, లేదు దీని ద్వారా డబ్బు సంపాదించడానికి తెచ్చుకున్నావా? సో బేసికల్లీ 40 గ్రాములు. దీన్ని తెప్పించడానికి కూడా కారణం లేకపోలేదు. ఒకసారి ఈవిడ 45 రోజులు లేదు కదా, జైల్లో ఉంది. ఒకసారి జైలు నుంచి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు కలిసే ఉన్నారు కదా, మస్తాన్ సాయి ఈవిడ. సరే అప్పుడప్పుడు వస్తున్నాడు పోతున్నాడు, వచ్చిన సరే ప్రతిసారి 4-5 రోజులు ఉంటాడు. అండ్ మనకి మీడియా ముఖంగా కూడా ఆ విషయం తెలిసింది, వాళ్ళిద్దరూ ఉంటున్న విషయం మనకి రీసెంట్గా ఒక ఛానల్ నుంచి కూడా వచ్చింది, వెళ్దాం రండి అని చెప్పి. సో బేసికల్ పాయింట్ అదే, ఈవిడికి డ్రగ్స్ కావాలి, తెప్పించమని అడుగుంటుంది మస్తాన్ సాయిని. సో మస్తాన్ సాయి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పుంటాడు, ఆ షరీఫ్కో లేకపోతే వరకు. వాళ్ళు అక్కడి నుంచి తెప్పించారు, తెప్పించిన తర్వాత డిస్ట్రిబ్యూట్ చేశారు. మళ్ళీ ఇంకో రౌండ్ కావాలి, ఈసారి దొరికిపోయాడు. ఇప్పుడు దీంట్లో సరే, ఎందుకంటే వీళ్ళు తెచ్చుకున్న డ్రగ్స్ షరీఫ్ దగ్గర నుంచి మస్తాన్ సాయికి వచ్చాయి, మస్తాన్ సాయి దగ్గర నుంచి లావణ్యకి వచ్చింది, లావణ్య దగ్గర నుంచి ఆ అమ్మాయి రూమ్మేట్ ఎవరైతే ఉందో ఎన్డీపీఎస్లో ఆ అమ్మాయి సెల్మేట్, ఆ అమ్మాయి అలాగే ఉన్నిత్ రెడ్డి, వీళ్ళందరూ కూడా అదే రూమ్లో ఉన్నారు, ఇంజక్షన్లు కూడా తెప్పించుకున్నారు అని చెప్పి మనకి పని అతను ఇచ్చిన వాంగ్మూలంలో తెలుస్తోంది. అవును. సో వీళ్ళందరూ అక్కడే ఉన్నారు, ఆ ఇంట్లో రాజధానిని తరిమేసి ఆయన ఇంట్లో వీళ్ళందరూ కూడా డ్రగ్స్ బ్యాచ్ అంతా కూడా అక్కడే ఉండి ఎక్కడెక్కడి నుంచో డ్రగ్స్ తెప్పించుకుంటూ ఇంజక్షన్లు తెప్పించుకుంటూ ఇవన్నీ కూడా చేస్తున్నట్టుగా మనకి వీళ్ళ సమాచారం వల్ల, పని వాళ్ళ సమాచారం వల్ల, అలాగే ఇవాళ ఈ మస్తాన్ సాయి పట్టుబడ్డ కేసుల ద్వారా మనకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు మస్తాన్ సాయి దగ్గర వాళ్ళ నాన్న కూడా ప్రెస్ మీట్లో ఒక మాట అన్నాడు, మా అబ్బాయి దగ్గర లావణ్యకి సంబంధించి రాజ్ తరుణ్కి సంబంధించి చాలా ఆధారాలు ఉన్నాయి, ఇవి బయటకు పెడితే ఎవరెవరు ఎంతమంది లోపలికి పోతారో మీరు చూసుకోండి అని చెప్పేసి ఒక మాట అనడం జరిగింది. అంటే ఆయన దగ్గర ఎలాంటి ఆధారాలు ఉండొచ్చు, ఇప్పటివరకు బయటకు రాని ఆధారాలు ఏమున్నాయి, ఎంతమంది ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కానీ, పొలిటికల్ లీడర్స్ వాళ్ళు కానీ, ఇటు పెడ్లర్స్ కానీ, ఎడిక్టర్స్ కానీ, ఓకే, ఎంతమంది బయటకు వచ్చే ఛాన్స్ ఉంది దీంట్లో? ఒకటేంటంటే ఉన్నా లేకపోయినా అలా ఒక మాట అనడం ద్వారా, ఏదో ఉన్నాయి అని చెప్పి బెదిరించడం ద్వారా మా వాడిని లోపలేస్తే పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కావచ్చు, పెద్ద పెద్ద యాక్టర్స్ కావచ్చు, వీళ్ళెవరో ఒకసారి కుర్తులు పడే అవకాశం ఉంది. దయచేసి మీరు మా వాడిని బయటికి తీసుకురావడంలో హెల్ప్ చేయకపోతే నేను ఇవన్నీ కూడా బయట పెడతానని సిస్టమ్ని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఓకే, ఉందో లేదో మనకు తెలియదు. బికాస్ ఆయన ఒక ధర్మకర్త ఆ ఊళ్ళో, ఆ దర్గాకి మస్తాన్ దర్గా, ఆ అబ్బాయి ఆ మస్తాన్ పేరే ఏ అబ్బాయికి పెట్టుకున్నాడు. ఆ ఊళ్ళో జరిగే ఊరుసు అంటారు, చాలా ఫేమస్. దానికి పెద్ద పెద్ద నాయకుల దగ్గర నుంచి, సెలబ్రిటీస్ దగ్గర నుంచి అందరూ వస్తారు, చాలా పెద్ద ఇదన్నమాట. సో దే ఆర్ వెల్ ఆఫ్ యాక్చువల్లీ. నిజం చెప్పాలంటే డ్రగ్స్ అమ్మి డబ్బులు సంపాదించాల్సినంత కర్మ మస్తాన్ సాయికి లేదు. కానీ ఎందుకంటే దే ఆర్ వెల్ సెటిల్డ్. వాడు ఐఐటి, వాడికి ఒక కంపెనీ ఉంది, వాడికి బోల్ డబ్బులు వస్తాయి. కాకపోతే డ్రగ్స్ కావాలి, ఎందుకంటే ఈ బ్యాచ్ ఉంది కదా, ఎవరు లావణ్య అండ్ ఇప్పుడు ఆవిడ రూమ్మేట్ ఎవరైతే అదే ఒక జైలు నుంచి ఒక ఆవిడ కూడా తోడు తెచ్చుకుంది, తర్వాత ఉన్నిత్ రెడ్డి, వీళ్ళందరికీ సప్లై కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఎవడో ఒకటి తెప్పించాలి కదా. సరే నేను ఉన్నా కదా, నేను తెప్పిస్తా, కైకు టెన్షన్ మహూనా అన్నట్టుగా తెప్పించుండొచ్చు. దీంట్లో ఇలా చూసుకుంటే ఇప్పుడు మస్తాన్ సాయి కూడా మన దాంట్లో, మన ఆడియోలో నేను బయటకు వస్తే, ప్రీతితో మాట్లాడిన విషయం చూసుకున్నట్టయితే, నేను బయటకు వస్తే లావణ్య బండారం మొత్తం బయటకు వస్తుంది, లావణ్యని మొత్తం రోడ్డుకు లాగుతారు, లావణ్య కావాల్సిన సాక్ష్యాధారాలు కానీ ప్రూఫ్స్ కానీ నా దగ్గర చాలా ఉన్నాయి, నేను బయటకు వస్తే లావణ్య పరిస్థితి బస్టాండ్ అవుతుంది, బతుకు బస్టాండ్ అవుతుంది అన్నట్టు మన రిలీజ్ చేసిన ఆడియోలో ఈ మాట మాట్లాడడం జరిగింది. కరెక్ట్. అంటే తన దగ్గర నిజంగానే ఉన్నాయనుకోవచ్చా? ఉన్నాయి. ఎందుకంటే అతను లావణ్యకి పంపించిన చాట్లో వీళ్ళిద్దరూ పరస్పరం బ్లాక్మెయిల్ చేసుకుంటుంటారు. ఓకే నీ విషయాలు నేను బయటపడతా, నా విషయం అంటే ఈవిడ యాక్చువల్గా ఒక కేసులో ఈవిడ మీద రిజిస్టర్ అయింది, అదే నార్సింగి పిఎస్లో. ఇవాళ వాళ్ళ నాన్నగారు కూడా నాకు ఫోన్ చేశారు. ఈవిడ దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు గమనిస్తే ప్రీతికి సంబంధించినవి కానీ ఇంకో ఇవన్నీ కూడా ఏవో ఛానల్స్కి ఇస్తుంది. ఆ ఛానల్స్ వాళ్ళు కనీసం ఎథిక్స్ కూడా పాటించకుండా వాళ్ళ మొహాలతో సహా వేస్తున్నారు. కనీసం ఆడపిల్లే, ఇప్పుడు ఈ మస్తాన్ సాయితో ఎవరన్నా పూర్వం ఎవరన్నా గర్ల్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడో అయిపోయింది, దరిద్రం వదిలిపోయింది, ఎక్కడో పోయి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలతో ఏదో బతుకుతున్నారు. ఇప్పుడు
లావణ్య సంచలనం సృష్టించేసింది అని చెప్పి ఆవిడ దగ్గర ఉన్నవన్నీ కూడా బయట పెడుతుంటుంది. ఇప్పుడు మస్తాన్ సాయి మీద కోపం ఉందనుకో, మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్స్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా బయట పెడుతుంది. ఓకే. ఓకే, ప్రీతి మీద కోపం ఉందనుకో, ప్రీతి మీదకి సంబంధించిన ఇవన్నీ కూడా ఇస్తుంది అనమాట. సో ఆవిడ బుద్ధి అది. ఓకే, కానీ మీడియా బుద్ధి ఏమైంది? మీడియా కంటూ ఒక ఎథిక్స్ ఉండాలి కదా. ఆవిడ ఇచ్చింది కదా అని చెప్పి కనీసం ఫేస్ కూడా మాస్క్ చేయకుండా, ఇప్పుడు ఏమిచ్చింది ఆవిడ? వాళ్ళు ఏమైనా డ్రగ్స్ చేస్తున్నారా, లేకపోతే మర్డర్లు చేశారా? వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో ఉన్నదో లేకపోతే ఏదో ఉన్నాయి. అవి పెట్టుకొని ఏం చేయాలని మీడియా వాళ్ళు కూడా అవి వేసి ఏం సాధిస్తున్నారు? అమ్మాయిల జీవితాలను బద్నాం చేస్తున్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది అమ్మాయిలని ఈవిడ ఒక్క లావణ్యకి న్యాయం జరగాలి అనే పోరాడుతున్నట్టు నటిస్తూ ఎంతమంది అమ్మాయిల జీవితాలని వీళ్ళు ఛానల్స్ సాక్ష్యంగా వాళ్ళు పక్కా చక్కగా లైవ్లో కూర్చోబెడతారు, ఈవిడ ఇవన్నీ ఇస్తూ ఉంటుంది అనమాట. ఎంత దారుణం కదా. ఛానల్స్ వాళ్ళకైనా సరే అంటే వాళ్ళు ఈవిడితో కుమ్మక్కయ్యారా? ఎందుకు అలా డైరెక్ట్గా అమ్మాయిల ఫోటోలు వేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు నీకు రాజతరుణ్ సాధించాలంటే రాజతరుణ్ సాధించు, శేఖర్ భాష సాధించాలంటే శేఖర్ భాషను సాధించు, మస్తాన్ సాయిని సాధించాలంటే మస్తాన్ సాయిని సాధించు. పాపం ఆడపిల్లలు ఏం చేశారు? వాళ్ళ ఫోటోలు ఎందుకు వేస్తున్నారు మీరు? అసలు మీడియా వాళ్ళ నాన్న ఫోన్ చేశారు వాళ్ళు నాకు, మాకు ఊరేసుకోవడం తప్ప వేరే గతి ఏం లేదు సార్. అమ్మాయి పెళ్ళైంది, వాళ్ళ ఆవిడతో ఏదో ఉంటుంది, ఇలా చేస్తే ఎలా చెప్పండి అంటే సార్ నాకు తెలియదు, మీరు ఏమైనా లింకులు ఉంటే పంపించండి, నేను తెలిసినంత నాకు కూడా ఫోన్ చేసి మీరు అడగడం జరిగింది ఎక్కడదండి అంటే సో అండ్ సో ఛానల్ అని కూడా చెప్పాను మీకు. సో ఇది చాలా దారుణం సార్. ఇప్పుడు అంటే లావణ్య ఎంత విలను, మీడియా అంతకన్నా దారుణం విలన్లాగా ప్రవర్తిస్తున్నారు. ఓకే. సో ఆవిడ రక్షించుకోవడానికి సెల్ఫ్ డిఫెన్స్ అని చెప్తూనే వీళ్ళందరి మీద కూడా బురద చల్లడం. ఏంటి వాళ్ళు చేసినది? వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో వాళ్ళు ఉన్న ఫోటోలు, అది ఏ రకంగా తప్పు? సరే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏదో బతుకుతున్నారు. అంటే లాజికల్గా ఇక్కడ కూడా మనం ఒకటి ఆలోచించాలి. లావణ్య ఆల్రెడీ మస్తాన్ సాయి తోటి లివింగ్ రిలేషన్లో ఉంది, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్, ప్రెగ్నెంట్, కేసు ఇక్కడ దాకా ఇవన్నీ వచ్చినాయి. ఇంకో అమ్మాయితో ప్రీవియస్గా ఉన్నది, మళ్ళీ ఆ వీడియోలు ఎందుకు పెట్టాలి? తిను మస్తాన్ సాయి తోటి ఉన్న వీడియో పెట్టవచ్చు కదా. మంచి మాట ఏంటంటే మస్తాన్ సాయి మీద ఈవిడ ఇష్టపడదు, కానీ మస్తాన్ సాయికి అప్పుడే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఓకే. ఓకే, ఆ అమ్మాయిని వదిలిచ్చి ఎట్టాగైనా సరే మనవాడిని దక్కించుకోవాలని ప్లాన్ వేసింది. ఆ అమ్మాయికి సంబంధించిన వీడియోస్ ఏవో కలెక్ట్ చేసింది, ఏది మస్తాన్ సాయి ఫోన్లో ఇచ్చే మామూలుగా ఫ్రెండ్లీగా తీసుకుని ఆ వీడియోస్ని యూజ్ చేసి వాళ్ళ నాన్నకి పంపించింది. ఓకే. ఆ పర్సనల్ వీడియోస్ ఒక తండ్రికి పంపించి చూడండి మీ అమ్మాయి ఎంత చెడిపోతుందో, మీ అమ్మాయిని మీరు కట్టడి చేసుకోండి అని చెప్పి చేస్తే ఆయన గుండె పగిలిపోయి ఇంకా జరిగింది మొత్తానికి. ఆ అమ్మాయిని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు, పెళ్లి చేశారు. అమ్మాయి ఏదో బతుకుతుంది ఇప్పటికీ. అంటే తర్వాత ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత కూడా అదే వీడియోలు ఇప్పటికీ తన గుప్పిట్లో పెట్టుకొని మస్తాన్ సాయిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మస్తాన్ సాయికి ఏంటంటే సరే వెళ్ళిపోయిన తర్వాత అయినా సరే మస్తాన్ సాయి ఫోన్లో 800 ఫోటోలు ఏవో ఉన్నాయని చెప్పారు. 800 మంది, అందులో 800 మందా కాదు, ఈవిడ చెప్పిన లెక్క ప్రకారం ఒక 40 మంది ఆవిడ లెక్క. సో 40 మందితో రకరకాల ఫోటోలు, 40 ఇంటూ ఒక్కొక్కరితో 100 ఫోటోలు వేసుకోండి, 100 ఫోటోలు కదా, ఒక 20 ఫోటోలు వేసుకోండి, 800 లెక్క సరిపోతుంది. అయితే ఈ 40 మందితో ఉన్నాడు. మరి ఈ 40 మంది బాధితులు అనుకుందాం, వాళ్ళు వచ్చి కదా కంప్లైంట్ చేయాలి. ఒక మనిషికి 2-3 గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, ఒక మనిషి కొంతమంది ఇదే పనిలో ఉంటారు, ఒక 100 మంది పెట్టుకుంటారు. సరే ఆయన గుర్తుగా పెట్టుకున్నాడో లేకపోతే వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి పెట్టుకున్నాడో అనేది వాళ్ళు చెప్తే మనకు అర్థమవుతుంది. కానీ ఈయన దగ్గర ఉండేవన్నీ కూడా ఈవిడ కాపీ చేసుకొని ఈయన్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టింది. ఓకే. ఈయన్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఇంకా నానా రకాలుగా ఇతన్ని డ్రగ్స్ తెమ్మని కానీ డబ్బుల కోసం కానీ ఇలా రకరకాలుగా చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మీరు మస్తాన్ సాయి తోటి ఎన్నిసార్లు మాట్లాడడం జరిగింది? 2 సార్లు మాట్లాడాను. 2 సార్లు మాట్లాడాను. తిను మస్తాన్ సాయి మీతో 2 సార్లు మాట్లాడాడు. మాట్లాడినప్పుడు ఎందుకంటే ఇంత డిస్కషన్ జరుగుతుంది కాబట్టి ఎంత మాట్లాడినా అరగంట సేపు ఒకసారి మాట్లాడి ఉండాలి మినిమం. ఒకసారి ఏంటంటే కరాటే కళ్యాణి గారితో మాట్లాడడానికి అప్పుడు కూడా నేను చెప్పాను, మస్తాన్ దిస్ ఈజ్ నాట్ ఫేర్. ఓకే, నీ దగ్గర ఉన్న సాక్ష్యాలు నువ్వు బయటపెట్టు. ఇప్పుడు ప్రీతికి బలవంతంగా ఆవిడ డ్రగ్స్ చేయించింది అనే దానికి సాక్ష్యం ఎవరు అంటే ఒక మస్తాన్ సాయి, ఒక ఉదయ్. ఓకే, ఈ విషయంలో నువ్వు వచ్చి సాక్ష్యం చెప్పు, లేకపోతే నీ దగ్గరే ఉన్న సాక్ష్యాలు ఉంటే పంపించు అని ఆ రోజు జస్ట్ కరాటే కళ్యాణి గారితో మాట్లాడడానికన్నా ముందు జరిగిన కాన్వర్జేషన్ ఇది. ఓకే, అక్కడే ఉన్నాను నేను. యాక్చువల్గా నేనే ప్రీతిని అక్కడ తీసుకొచ్చి నేనే కరాటే కళ్యాణి గారితో కూర్చోబెట్టడం జరిగింది. సరే,
ఆ విషయం పక్కన పెడితే ఇందాక మధ్యలో మనం కట్ చేసాం, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. చెప్పండి. ఈ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ నాన్నకి ఫోటోలు పంపించి ఇంత చేస్తే ఆఖరికి అమ్మాయి తట్టుకోలేక ఈ అమ్మాయి మీద పోలీస్ కేసు పెట్టింది. పోలీస్ కేసు పెడితే అని చెప్పి తాత్సారం చేసి మొత్తానికి ఒక 15 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ చేశారు. 15 రోజుల తర్వాత అంటే ఇంకా తప్పదు, అమ్మాయి కేసు తీసుకోవాలి, ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తుంది అనే ఇది వస్తుంది కదా. మామూలుగా అయితే ఈవిడ పెడితే ఇట్లా ఎఫ్ఐఆర్ అయిపోతుంది. లావణ్య పెడితే ఎందుకు మరి మస్తాన్ సాయి చెప్పినప్పుడు ఎవరన్నా ఏసీపీఓ డీసీపీఓ ఉన్నారా ఆవిడ వెనకాల మనకు అర్థం కాదు. బట్ ఎవరన్నా ఈవిడ మీద కేసు పెడితే మాత్రం ఆగుతుంది, సాగుతుంది 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 కదా. అండ్ ప్రీతికి సంబంధించి ఇప్పుడు ఆవిడ కేసు పెట్టింది ఇప్పుడు దాకా, ఎక్నాలజ్మెంటే తప్ప ఇంకేం లేదు. సో ఈ అమ్మాయి వెళ్ళిపోయి ఇప్పుడు ఆ అమ్మాయి పనులేమో ఆ అమ్మాయి చేసుకుంటుంటే నిన్న ఈవిడ అక్కసు కక్కింది. మస్తాన్ సాయి ఆవిడ గురించి మొత్తం చెప్పేశాడు. ఇప్పుడు మస్తాన్ సాయిని ఎలా, వాడికి ఎక్కడ బాధేస్తుంది? ఎంతైనా అమ్మాయి వెళ్ళిపోయి సుఖంగా ఉంటున్నాడు కూడా, ఒకప్పుడు తన పరిచయంలో ఉన్న అమ్మాయి ఎక్కడో ఒక చోట సుఖంగా ఉండాలని కోరుకుంటాడు కదా. వీడికి ఎక్కడ నొక్కితే బాధేస్తుంది? ఆ అమ్మాయికి పెయిన్ అయితే వీడికి బాధేస్తుంది. నా గురించి ఇన్ని చెప్తాడా, ఇప్పుడు ఆ అమ్మాయి గురించి నేను బయట పెడతా అని చెప్పి ఆ అమ్మాయికి సంబంధించిన వీడియోలో ఏవో పోస్ట్ చేసింది. మన మీడియా వాళ్ళు ఎంత ఇదంటే, వాళ్ళలో కూడా లేడీస్ ఉంటారు కదా, వాళ్ళ ఇళ్లలో కూడా లేడీస్ ఉంటారు కదా, ఎవరికి ఎక్కడో ఒక చోట ఏదో ఉండుంటాయి. అలా ఒక అమ్మాయిది బయట పెడతారండి, సిగ్గు లేకుండా. చెప్తున్నా కదా, సిగ్గు లేని ఎథిక్స్ లేని మీడియా. పెట్టండి, మస్తాన్ సాయి గురించి పెట్టుకోండి. పక్కన అమ్మాయిని ఎందుకు డిఫేమ్ చేస్తున్నారు? మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇలా రోడ్డును బట్టి కొట్టుకోవట్లేదు వాళ్ళందరూ కూడా, ఎక్కడో గుట్టుగా వాళ్ళ సంవత్సరాలు వాళ్ళు చేసుకుంటుంటే వాళ్ళ జీవితాలను రోడ్డు మీదకి లాగే హక్కు మీకేముంది? బుద్ధి లేదు, సిగ్గు లేదు. ఏం జర్నలిజం చేస్తున్నారు మీరు? సో పాప వాళ్ళ నాన్న పొద్దున్న మాట అంటే నాకు చాలా బాధేసింది. అందుకే నీకు వెంటనే ఫోన్ చేశాను. నాకు ఫోన్ చేశాను, చాలామందికి ఫోన్ చేశాను మీతో పాటు. ఏంటి సార్ ఇది నాకు ఆ ఛానల్ ఎవరో తెలియదు ఇప్పటిదాకా. నేను చెప్పాను పొద్దున్న డీటెయిల్స్ ఎవరిది ఛానల్ అని చెప్పేసి. 2 ఉన్నాయండి, అదే పని వాళ్ళకి. పని కట్టుకొని ఇలా అవన్నీ ఏమి ఇస్తే అవన్నీ కూడా తీసుకొచ్చి, అంటే ముందు వెనక ఎథిక్స్ ఏం ఆలోచించకుండా వేసేయడమే, ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో ఉన్నారు, వచ్చి కేసు వేయలేదు, ఏం లేదు. వేసే ఆవిడ కూడా లేడీ యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే, తను నీచమండి. అంటే ఆవిడ ఫోటోలు రేపు ఇట్లాగే బయటకి ఏమైనా వస్తే, ఎవరన్నా ఆవిడ మీద ఏదైనా బురద చల్లితే ఆవిడ ఎలా ఫీల్ అవుతుందో ఒక్కసారి ఆలోచించుకుంటే అట్లాంటి పనులు చేయరు. ఇప్పుడు మీరు మాట్లాడిన మస్తాన్ సాయితో కాన్వర్సేషన్ ఏదైతుందో దీంట్లో మస్తాన్ సాయి అసలు ఎలాంటి సాక్ష్యాధారాలు తన దగ్గర ఉన్నాయి, అసలు ఎవరికి ప్రీతి మాట్లాడిన దాంట్లో నాకు చాలా క్లియర్గా ఉన్నాయి. నాకు 4 చెప్పాడు విషయాలు. అవును, ఒకటేంటి, ప్రభాకర్కి కూడా వరలక్ష్మి ప్రభాకర్కి కూడా లావణ్య డ్రగ్స్ అలవాటు చేసింది. అండ్ ప్రీతికి దగ్గరుండి ఈవిడే పెట్టింది. మరి అతను ఫస్ట్ టైం చూసాడో సెకండ్ టైం చూసాడో ఎప్పుడు చూసాడో అతను చెప్పింది ఏంటంటే, ఇట్లా నిద్రపోతున్నప్పుడు లేకపోతే ఆదమర్చున్నప్పుడు కూడా నోట్లో పెట్టేసేది అతను చెప్పిన మాట. తర్వాత ఈ ఏసీపీ అండ్ చింటూ, నువ్వు, లావణ్య, మీ ముగ్గురు కలిసి ఎక్కడ పడి చావండి, మీరు ఇదే పని చేస్తున్నారంటే అమ్మాయి అడిగింది ఎవరు ఏసీపీ అంటే, అది ఒక కాప్ అని చెప్పాను కదా, నీకు ఎఫ్ఐఆర్ ఉంది తనతోటి, తనే ఇవన్నీ సాక్ష్యాలన్నీ కూడా, ఇది ఏంటి ఫోన్ ట్రాకింగ్లు ఇవన్నీ కూడా చేసి తనకి ఇస్తుంటాడు తను ఇట్లాగే. సో ఇప్పుడు ఈ ప్రీతి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ప్రీతికి సంబంధించిన ఇవన్నీ కూడా ఆయన ఇస్తుంటాడు అనమాట. ఇవ్వగానే ఈవిడ తీసుకొని వాళ్ళకి ఫోన్ చేయడం. మొన్న ఒక కాలర్ అడిగింది, ఏమంటే మీకు వాళ్ళ కాల్స్ వీళ్ళ కాల్స్ వాళ్ళు అది చేశారు ఇది చేశారని చెప్తాను, మీకు ఎక్కడి నుంచి వస్తుంది మీ నెట్వర్క్ ఏంటంటే ఎయిర్టెల్ నెట్వర్క్ అండి. కాదు, ఇన్సైడ్ నెట్వర్క్ ఇది అని మనకు అర్థమవుతుంది. ఓకే. సో ఇది కాకుండా ఇంకొక పాయింట్ ఏం చెప్పిందా, దిలీప్ శంకర్ గారి గురించి, ఆయన గురించి చెప్పాడు. యాక్చువల్గా ఈవిడే మనందరి ముందు వచ్చి ఏం చెప్పింది, నాకు ఫ్రెండ్ మాత్రమే, మేము ఇద్దరం ఫ్రెండ్స్, రాస్తారని నా బాయ్ ఫ్రెండ్ అది ఇది అని చెప్పిన తర్వాత దిలీప్ శంకర అండ్ మస్తాన్ సాయి ఇద్దరు కూడా అదే లైవ్లో లావణ్యతో కూర్చొని, అంటే మస్తాన్ సాయి ఫోన్లో వచ్చాడు కాబట్టి చెప్పారు, ఇట్లా క్లియర్ కట్గా చెప్పేస్తే అవునండి మా మధ్య ఏం లేదని చెప్పిన తర్వాత ఇవాళ ఇతను ఎప్పుడైతే తిరగబడ్డాడో, లేదు నేను అప్పుడు రాసిందంతా కరెక్ట్, అప్పటిదాకా నేను ఈ కంప్లైంట్ తీసుకొచ్చి చూపిస్తే ఈ కంప్లైంట్లో రాసిందంతా అబద్ధం, అసలు ఏమీ లేదు, ఉత్తుదే, నేను రాయలేదు ఇవన్నీ చెప్పిందా. ఇప్పుడు తూచా తప్పకుండా ఆ కంప్లైంట్లో ఏముందో, ఆ కంప్లైంట్లో 800 ఫోటోలని కూడా రాసింది. ఇవాళ చెప్తుంది అది 800 ఫోటోలు రాసింది, నన్ను కొట్టాడు చంపాడని చేసింది, మొత్తం యాజ్ ఇట్ ఈస్గా ఆ కంప్లైంట్ ఏది ఉందో ఇప్పుడు అదే వల్ల వేస్తుంది.
మస్తాన్ సాయి కూడా సూసైడ్ అటెంప్ట్ చేశాడని చెప్పేసి వాళ్ళ నాన్న వీడియో రికార్డ్స్ పట్ల ఎందుకు కారణం అని చెప్పేసి అవన్నీ ఆ టైంలో ఈవిడ బ్లాక్మెయిల్ తట్టుకోలేక చేశాడని విన్నాను నేను. ఓకే. సో బేసికల్లీ మస్తాన్ సాయి నాకు కావాలి, ఆ అమ్మాయిని పంపించేయాలి. అప్పుడు చేసిన గేమ్ ఎలాగైనా సరే, అంటే ఆ అమ్మాయి ఫోటోలు బయట పెట్టేస్తా అని చెప్పి చేసి ఆఖరికి ఆ అమ్మాయి వెళ్ళి కేసు పెట్టేంత దాకా తెచ్చుకుంది. ఇప్పుడు ఎలాగైతే ప్రీతిది బయట పెట్టేస్తా అంటే ప్రీతి వచ్చి కేసు పెట్టడానికి వెళ్ళిందో, అలాగే అప్పట్లో ఆ అమ్మాయి, ఆ ఫారెన్ నేషనల్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి బయట పెట్టేస్తా ఆ అమ్మాయి తట్టుకోలేక వచ్చి కేసు పెట్టింది. ఇలా బ్లాక్మెయిల్ చేసి జనాలు బయటకు వచ్చి ఈవిడ మీద కేసులు పెడుతున్నారు. ఈవిడ దానికి చాలా తగ్గట్టుగా ప్రతిదీ రాజధాని చేస్తున్నాడు, వాడు డబ్బులకి అమ్ముడిపోయాడు, వీడి డబ్బులకి అమ్ముడిపోయాడు, ఇలాంటివన్నీ చెప్తుంటే మీడియా చెవుల్లో క్యాబేజీలు పెట్టుకుని నమ్ముతున్నారు. చాలా క్లియర్గా ఇదే మీడియా ముందు ఆవిడ ఏదైతే అబద్ధం, ఈ కంప్లైంట్ అంతా అబద్ధం అని చెప్పిందో, ఈరోజు తూచా తప్పకుండా ప్రతి లైన్ అది నిజం అని చెప్తుంది. కారణం ఏంటంటే మస్తాన్ సాయి దగ్గర నా ప్రైవేట్ వీడియోస్ ఉన్నాయి, అవి బయట పెడతాడని నేను ఇలా చెప్తున్నాను. కొంచెం బుద్ధున్నవాడు ఎవడన్నా ఆలోచిస్తే ఆవిడ ఎందుకు చెప్పింది? రాజ్ తరుణ్ మీద పెట్టిన కేసుకి ఇది అడ్డం అవుతుంది. అవును, అదే కదా దిలీప్ శంకర్ కూడా చెప్పింది. రాజ్ తరుణ్ మీద పెట్టిన కేసు జరుగుతున్నప్పుడు నేను ఇది పట్టుకొచ్చినప్పుడు తూచ్ ఇది కాదండి. అంతేగాని మస్తాన్ సాయి మీద బెదిరించాడని తీసుకొచ్చింది ఆవిడ లేదు. రాజ్ తరుణ్ మీద పెట్టిన కేసు వీగిపోతుంది, బలం తగ్గిపోతుంది అని చెప్పి తీసుకొచ్చి ఇవాళ ఏం చెప్తుంది? మస్తాన్ సాయి నన్ను బలవంతంగా తన ఫోటోలు పెట్టుకుని బ్లాక్మెయిల్ చేయడం వల్ల నేను అలా ఆ రోజు చెప్పాల్సి వచ్చిందిట. ఎవరికి చెప్తున్నారు కథలు? అమ్మేవాడికైనా ఉండాలి కదా. ఇంకో మాట విన్నాను నేను మన ఆడియోలో మనం రిలీజ్ చేసిన దాంట్లో, దిలీప్ శంకర్ హోటల్లో మస్తాన్ సాయి ఇద్దరిని కలిసిన తర్వాత 10 లక్షలు 20 లక్షలకు బేరం కుదుర్చుకో. అదే కదా అవసరం ఏంటి అసలు? అదే కదా. ఇప్పుడు అబ్బాయి ఏం చెప్పాడంటే, దిలీప్ శంకర్ నన్ను పిలిచాడు, ఇప్పుడు రాజ్ తరుణ్ మీద పెట్టిన ఈ కేసులో ముందుకు పోవడానికి నీ కేసు మాకు అడ్డం అవుతుంది, ఇది నేను తీపిచ్చేస్తాను, నాకు 20 లక్షలు ఇచ్చానంట. అరే అవసరం నీది, నీ అవసరం రాజ్ తరుణ్ మీద కేసు, దానికి నా కేసు అడ్డంగా ఉంది, నువ్వే నాకు డబ్బులు ఇచ్చి తీపించుకో, నీ అవసరం నీది, డబ్బులు కూడా నేనే ఇవ్వాలా? లావణ్య అడిగిందా దిలీప్ శంకర్ అడిగాడు? ఇది దిలీప్ శంకర్ అడిగాడు 20 లక్షలు ఇమ్మని. లావణ్య 20 లక్షలు అడగలేదు, 2 కోట్లు అడిగింది. లావణ్య 2 కోట్లు అడిగింది, దిలీప్ శంకర్ కాదు అప్పట్లో. ఏది మీకు ఒక ఇది వినిపిస్తాను. ఇప్పుడు ఈ పట్టాపురం కేసు ఇదంతా కూడా అబద్ధం, నేను మస్తాన్ సాయి భయానికే చేశాను, ఏదో డ్రెస్ మార్చుకుంటుంటే వీడియోలు తీసాడు, ఇవన్నీ చెప్తాను కదా. ఇవన్నీ చెప్తుంటే అవునా అండి నమ్మేవాళ్ళు కదా. ఈ లవ్ లెటర్లు ఏంటి, ఈ లవ్ మాటలేంటి, పోనీ ఇవన్నీ కూడా మస్తాన్ సాయి ముందు నువ్వు నటించావు అనుకుందాం. మరి మస్తాన్ సాయి లేనప్పుడు కూడా ఆ రాజుని బూతులు తిట్టిన దాంట్లో మస్తాన్ సాయి వస్తాడు, నీ పని అయిపోతుంది, మస్తాన్ ఎక్కడున్నావు అది కూడా పక్కన పెట్టేయండి. ఆఖరికి నన్ను చెప్పుతో కొట్టించిన రోజు కూడా ఆ ఈ స్టూడియోలో కిందకు వచ్చి మస్తాన్ ఎక్కడున్నావు మస్తాన్, నేను డ్రగ్స్ చేసినా మస్తాన్ చెప్పు మస్తాన్, ఇంత నటన మనం చూసిన తర్వాత ఆవిడ ఇంకా వచ్చి మస్తాన్ నన్ను భయపెడుతున్నాడండి. అందుకని ఆ రోజు ఈవిడే అందరినీ భయపెడుతుంది, ఈవిడే అందరినీ బ్లాక్మెయిల్ చేస్తూ మళ్ళీ వాళ్ళ మీద అండం. డౌట్ లేదు మస్తాన్ సారికి ఒక ఎఫ్ఐఆర్లు ఏవో ఉండుంటాయి, 30-40 ఉండుంటాయి. అయితే ఆయన పర్సనల్గా వాళ్ళందరూ గుర్తు కోసం దాచుకున్నాడు, దేనికోసం పెట్టుకున్నాడు. వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళు వచ్చి కేసు పెట్టాలి అంతేగా. ఇప్పుడు ఈవిడ బ్లాక్మెయిల్ చేస్తుందని చెప్పి ఈవిడ మీద ఎట్లాగైతే కేసులు పెట్టారో మరి మస్తాన్ సాయి మీద కూడా ఎవరైనా కేసు పెట్టారా అనేది మనం ఆలోచించాలి. కన్సెన్షువల్ అంటారు, అంటే ఇద్దరు ఇష్టపడి వాళ్ళు కలిసి ఉన్నప్పుడు అది వాళ్ళ ఇష్టం అంతే. అండ్ ఆయన బయట పెట్టాడనుకో అది తప్పు, అది ఆయన దాచిపెట్టుకున్నాడు, కానీ నువ్వు బయట పెట్టావు అవి, అది ఎవరిది తప్పు? అది. సో ఇప్పుడు అది పక్కన పెడితే నేను అదే చెప్తున్నా, ఈవిడ ప్రస్తుతానికి ఒక విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తుంది. ఏంటి? మస్తాన్ సాయి నన్ను భయపెట్టి నా చేత ఆ రోజు ఆ టీవీ ఛానల్లో కూర్చొని మస్తాన్ సాయి నేను ఫ్రెండ్స్ అండి మాకేమి లేదని చెప్పించాడట. లాయర్ కూడా ఉన్నాడు పక్కనే, చెప్పించాడట. అదే కదా ఇప్పుడు మీరు బయట పెట్టిన తర్వాత సిచ్యువేషన్ ఏంటి? అదే బయట పెట్టిన తర్వాత ఎఫ్ఐఆర్ బయట పెట్టాకే ఇంకా సంజయ్ ఇచ్చుకోవాలని వచ్చారు. అందుకనే కదా ఇప్పుడు రాజ్ తరుణ్ మీద అడ్డని చెప్పే వచ్చింది, అది అందరికీ అర్థమవుతుంది క్లియర్గా. బట్ ఈవిడ మళ్ళీ వచ్చి చెప్పడం లేదండి నేను ఆ రోజు అందుకని చెప్పాను, ఇప్పుడు ఓపెన్ అయిపోతున్నాను అంటే ఇప్పటిదాకా ఎదవం చేసావు నువ్వు మమ్మల్ని, ఇప్పటిదాకా నువ్వు అదే ఛానల్లో కూర్చొని అదే అని ఎదవం చేసి ఇప్పుడు ఏ కంప్లైంట్ అయితే అబద్ధం అని చెప్పావో ఆ కంప్లైంట్లో తూచా తప్పకుండా ప్రతి లైన్ ఇప్పుడు అదే చెప్తాను. అండ్ ఆ కంప్లైంట్ పెట్టినప్పుడు కూడా దాంట్లో ఎంత నిజం ఉందో పక్కన పెట్టేస్తే ఆ కంప్లైంట్ పెట్టి మెడికల్ టెస్ట్కి వెళ్ళాలా, రైప్ చేసామంటే మెడికల్ టెస్ట్కి వెళ్ళాలి కదా, అవును వెళ్ళాలా. మళ్ళీ దానికి కూడా ఈవిడేం చెప్పింది, మెడికల్ టెస్ట్కి వెళ్ళాలి కదా, నాకు ఎందుకు చేయలేదు అంటుంది. ఎందుకు చేయలేదు? వెళ్ళలేదంట. మనకు మస్తాన్ సాయి కూడా ఆడియోలో చెప్పారు, మెడికల్ టెస్ట్ కోసం వెళ్ళమంటే వెళ్ళలేదు, పాజిటివ్ వస్తుందని చెప్పేసి వెళ్ళాలి కదా. ఏం పాజిటివ్ వస్తుందో తెలుసా మీకు?
ఆవిడకి ప్రెగ్నెన్సీ మస్తాన్ సాయితో 2 నెలల ప్రెగ్నెన్సీ ఉండింది. అదేదో మొత్తానికి మనం అది కూడా చెక్ చేయాలి, అబార్షన్లు ఏమైనా అయినాయి ఆ టైంలో, ఏం మొత్తానికి తెలీదు. బట్ ఆ టైంలో ఆవిడ మాట్లాడిన ఒక కాల్ మీకు వినిపిస్తాను నేను ఇప్పుడు. వినిపించింది. ఆ పట్టాభిపురంలో ఎక్కడైతే కేసు పెట్టిందో ఆ సిఐ అనుకుంటాను ఆయనతో ఆయన ఈవిడతో మాట్లాడుతున్నారు. ఈ అమ్మాయి మస్తాన్ సాయిని 10 కోట్ల దాకా డిమాండ్ చేసింది అని చెప్పి మస్తాన్ సాయి కూడా చెప్పాడు. దానికి సంబంధించిన సాక్ష్యం కూడా తన దగ్గర ఉందన్నాడు. అయితే అదే ప్రస్తావన సిఐ ఈవిడ దగ్గర తెచ్చినప్పుడు నేను ఊరికే సరదాగానండి ఫ్రెండ్స్ తోటి, నేను అడగాలనుకుంటే 5-10 లక్షలు అడిగే దానిలా కనబడుతున్నానా, 5-10 కోట్లు అడుగుతాను నేను అని చెప్పి అంటే దాన్ని రికార్డ్ చేసుకొని నన్ను ఏదో ఇదిగా చూపిస్తున్నాడు అంటే, అంతేనండి 2 కోట్లు అయితే కరెక్ట్ అండి, 2 కోట్లే కదా మనం 2 CRకి సెటిల్ చేస్తా ఉన్నట్టుగా అనుకున్నాం కదండి అన్న మాట అది బయటికి రావడం వల్లే నాకు తెలిసి ఆయన వీఆర్కి పంపించడం అట్లాంటిదో జరిగినట్టుంది ఆ సిఐని. మీరు వినిపిస్తాను, వినండి. నాకు కూడా కాల్ చేసి బెదిరించాడు ఆయన, అదేదో చాలా సభ్యంగా మాట్లాడుతున్నాడు, ఏదో బెదిరిస్తాడు, ఏదో 2 కోట్లు డిమాండ్ చేశారంట, మీడియాకి ఇస్తారంటాడు. సార్ అమ్మాయితో సో మేబీ మోస్ట్ లైక్లీ వాళ్ళ నాన్నో లేకపోతే మస్తాన్ సాయో ఈ సీఏని బెదిరించారు అన్నట్టుగా చెప్తున్నాడు ఆయన. ఎందుకు అంటే మీ రికార్డింగ్ మా దగ్గర ఉంది, మీరు 2 కోట్లు డిమాండ్ చేసినట్టు నా దగ్గర ఉంది, ఇది మీడియాకి ఇస్తాను అని ఆయన అసభ్యంగా మాట్లాడుతున్నట్టు. ఎందుకంటే ఆయన హీజ్ ఎ పాపులర్ గై. ఓకే. ఎందుకంటే ఆ మస్తాన్ దర్గా దగ్గర మీరు చెప్పాను కదా, ఆ ఊరుసు అదొక పెద్దలాగా, ఊరికి పెద్దలాగా ఆయన. పెద్ద వాళ్ళందరూ కూడా అంటే ఎవడరా నువ్వు నా కొడుకుని అరెస్ట్ చేసిన దమ్ముందా నీకు అది అని చెప్పి ఆయన వేసుకున్నట్టున్నాడు. ఆ రికార్డింగ్ కూడా చెప్పి మీ పై వాళ్ళకి ఇస్తాను, నీ సంగతి చూస్తాను అన్నట్టుగా అన్నప్పుడు ఈయన ఈవిడికి ఫోన్ చేశాడు. ఎవరు? కాపు లావణ్యకి ఫోన్ చేసి వాళ్ళు చాలా అసభ్యంగా తిడుతున్నారు, నన్ను ఇట్లా మాట్లాడుతున్నారు అది అని చెప్పి ఆయన బాగా చెప్పుకుంటున్నాడు. ఓకే, మీరు రండి ఎమ్మెల్సీ చేపిద్దాము, చేపించి వాళ్ళని చేద్దాము, ఇప్పుడే మీరు కాంప్రమైజ్ కావాల్సిన పని లేదు, బాగా వెళ్ళిన తర్వాత కాంప్రమైజ్ అప్పుడు వద్దురు. కానీ నాకు కూడా కాల్ చేసి బెదిరించాడు ఆయన, అదేదో చాలా సభ్యంగా మాట్లాడుతున్నాడు, ఏదో బెదిరిస్తాడు, ఏదో 2 కోట్లు డిమాండ్ చేశారంట, మీడియాకి ఇస్తారంటాడు. సార్ అమ్మాయితో కాంప్రమైజ్ ఇస్తే నేను హెల్ప్ చేస్తాను, ఆ అమ్మాయి ఏదో కొంచెం డబ్బులు అడుగుతున్నారు కదా, ఎంతో కొంత ఇవ్వకపోయారా అంటే 10 కోట్లు అడుగుతుంది సార్, 10 కోట్లు కదా 2 కోట్లు అంటే కదా అడిగింది అంటే. విన్నారా? అమ్మాయి ఎంత కొంత డబ్బులు ఏమంటే 10 కోట్లు అడుగుతుంది సార్ అని చెప్పాడనట వాళ్ళ నాన్న లేకపోతే మస్తాన్ సాయి. 10 కోట్లు కాదు సార్ 2 కోట్లే కదా అడిగింది అని చెప్పి అంటున్నాను ఈయన. అది పరిస్థితి. అది కూడా మనం డిస్ప్లే చేద్దాం ఒకసారి, మీరు పంపించిన దాన్ని కూడా. అంటే ఇప్పుడు మస్తాన్ సాయి లోపలికి వెళ్ళడం ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది ఇక్కడ, చెప్పండి. నాతో ఏమో మేము క్లోజ్ చేస్తున్నాము, కొట్టేపిస్తాను, 2 కోట్లు అడిగాడు సిఐ, నువ్వు ఇలా డబ్బులు మాట్లాడడం వల్లే అడిగాడు, లేదా నువ్వే అడిగిచ్చావా నన్ను అంటున్నాడు. సాయి డబ్బులు తీసుకునేలాగా ఉంటే వేరేలా ఉండేది, అండ్ అది ఫ్రెండ్స్తో ఇట్లా మాట్లాడుతున్నప్పుడు సో డబ్బులే తీసుకునే మాటే వస్తే నేను 5 లక్షలు 10 లక్షలు ఎందుకు తీసుకుంటాను, 10 కోట్లు అన్నది సరదాగా ఫ్రెండ్స్తో మాట్లాడిన ఇది సార్. అది ఆవిడ అనేది అనేస్తే తర్వాత సరదాగా మాట్లాడని చెప్పేస్తుంది. నేను కూడా ఎవరు చెప్పారమ్మా, నాకు కూడా మీ తరఫున వచ్చిన వాళ్ళు ఎక్కడికి ఖచ్చితంగా ఎవరో నల్గొండ నుంచి ఎవిడెన్స్ ఇస్తే వాళ్ళు అన్నారనమాట, బాబు ఎందుకు అమ్మాయి మాకు సహకరించట్లేదు, ఇన్వెస్ట్ చేసి రమ్మని చెప్పు. లేదు సార్ వాళ్ళు ఏదో కొంచెం కాంప్రమైజ్ అవుతున్నారు, వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తా ఉన్నారు, 2 CR అంత అమ్మాయికి కాంప్రమైజ్ చెప్పాడు సార్ అన్నాడు. అయితే మీరు వస్తున్నారు కదా, 100% వస్తున్నాను సార్. మీరేం చేస్తారు విజయవాడ దిగిన తర్వాత? సో బేసికలీ ఇది బేరసారాలు. తర్వాత టెస్ట్కి ఎందుకు రాలేదు అవన్నీ అడిగితే మీరు ఐ అండర్స్టాండ్ మీరు ప్రెగ్నెంట్ అని నాకు తెలుస్తుంది, మీరు పర్లేదండి ఇప్పుడు 2 నెలలు అయిపోయింది కదా, ఇది అయిపోయిన 2 నెలలకి వచ్చి ఎమ్మెల్సీ అంటారు, అయిపోయినాక 2 నెలలకి. ఓకే, మెడికల్ టెస్ట్. ఇప్పుడు మస్తాన్ సాయి అరెస్ట్ అవ్వడం వల్ల ఆ కేసులో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యిండు. కానీ ఇప్పుడు లావణ్య సంబంధించిన ప్రూఫ్స్ కానీ రాజ్ తరుణ్కు ఫేవర్ అయ్యే ప్రూఫ్స్ కానీ వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఈ ట్రయాంగిల్ అనుకోండి, మస్తాన్ సాయి, లావణ్య, రాజ్ తరుణ్, ఈ ముగ్గురు సంబంధించిన విషయాలు ఏవైతే ప్రూఫ్స్ ఉన్నాయో మెయిన్ మస్తాన్ సాయి దగ్గర నా దగ్గరనే ఉన్నాయి, నేను బయటకు వస్తే చాలామంది రోడ్డు మీదకి వస్తారని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అసలు ఈ లోపలికి వెళ్ళడం వల్ల ఈ ప్రూఫ్స్ అన్నీ నొక్కి పెట్టడం జరుగుతుందా, లేకుంటే ఎవరికైనా ఫేవర్ జరిగే అవకాశం ఉందా? నాకు తెలిసి అంత అమాయకుడు అనుకోండి మస్తాన్ సాయి. ఖచ్చితంగా
తను లోపలికి వెళ్ళడానికి ముందు ఆర్ఎల్స్ వాళ్ళ నాన్నగారి దగ్గర ఇవన్నీ ఉండుంటాయి. సో వాళ్ళ నాన్న ఎందుకు చెప్తున్నాడు అంటే నా దగ్గర అన్నీ ఉన్నాయి అన్నారు కదా, అవును, ఎన్ని వాళ్ళ ఉన్నాయో నాన్న కూడా తెలీదు, సో అవన్నీ బయట పెడతాను నేను అని చెప్తున్నారు ఆయన. చూద్దాం, నాకు తెలిసి ఈ ఒక కాపీ వాళ్ళ నాన్న దగ్గర కూడా ఉంటే ఖచ్చితంగా వచ్చే బయటకు వస్తాయి. ఒక కాపీ వాళ్ళ నాన్న దగ్గర ఉంటే వచ్చే బయటకు వస్తాయి. అంటే ఇప్పుడు మసన్ సాయి లోపలికి వెళ్ళడం వల్ల రాజ్ తరుణ్కి ఏమన్నా సాక్ష్యాధారాల విషయంలో అయినా ఇంకా ఏదైనా విషయంలో అయినా డ్రాప్ డౌన్ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారు? రాజ్ తరుణ్కి ఏమీ ఉండదు. రాజ్ తరుణ్కి అసలు సంబంధం లేదు, దాంట్లో ఏ రకమైన ఇన్వాల్వ్ అవ్వలేదు. అది మస్తాన్ సాయి అదే మాట చెప్తాడు, ఆఖరికి లావణ్య కూడా అదే మాట చెప్తాడు. సో కానీ ఇప్పుడు వీళ్ళందరూ సంబంధించిన విషయం తీసుకున్నట్టయితే మీకు దీంట్లో ఎలాంటి సంబంధం లేదు, మీరు ఇన్వాల్వ్ అయింది కాదు, మీ మీదకి వచ్చింది కాదు, ఎలాంటిది కాదు. ఒక మంచి కాస్ కోసం తప్పుడు కేసులు పెడుతున్నారు, దీనిపైన నిర్మూలించాలన్న కాస్ కోసం మీరు ముందుకొచ్చారు. కానీ ఇంత కేసు జరుగుతున్నా లావణ్య ముందుకు వచ్చింది, ఫైనల్గా మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యిండు. కానీ రాజ్ తరుణ్ గారు ఎందుకు బయటకు రావట్లేదు? ఒక సినిమా ప్రెస్ మీట్లోనే కొద్ది వరకే మాట్లాడడం జరిగింది. రాజ్ తరుణ్ షూటింగ్లో ఉన్నాడు యాక్చువల్లీ. అంటే ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి ఇవన్నీ మాట్లాడారుగా, ఎన్నిసార్లు మాట్లాడతారు? ఆల్రెడీ ఒకసారి మాట్లాడాడు. తర్వాత మళ్ళీ సినిమా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఫస్ట్ ఎప్పుడైతే ఈవిడ ఆరోపణలు చేస్తుందో అప్పుడు వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడాడు. అవును, తర్వాత మళ్ళీ రీసెంట్గా సినిమా ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఎన్నిసార్లు మాట్లాడతారు? రోజు వచ్చి మాట్లాడాలని అలాగే రోజు కాదు. అంటే ఇప్పుడు జరిగిన దాన్ని ఇప్పుడు మస్తాన్ సాయి అరెస్ట్ అయినాక కూడా ప్రతిదానికి మనం స్పందించాలి అనుకుంటాం, బట్ వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. మేబీ ఈ వారం, అంటే నాకు తెలిసింది ఈ వారం కొంచెం ఇంపార్టెంట్ షూటింగ్లో ఉన్నాడు, అయిపోయాక వస్తాడు. మస్తాన్ సాయి అరెస్టు ఏ మలుపు తిరగబోతుంది? మస్తాన్ సాయి ఖచ్చితంగా మస్తాన్ సాయితో మొన్నటిదాకా ఆ విల్లాలో కూర్చొని ఎవరెవరైతే డ్రగ్స్ చేస్తున్నారో వాళ్ళందరూ, అంటే లావణ్య, అలాగే ఉన్నిత్ రెడ్డి, తర్వాత ఆ ముస్లిం అమ్మాయి ఎవరో పేరు నాకు తెలియదు ఆవిడ, తర్వాత ఇంకా కొత్తగా ఎవరో 2-3 యాడ్ అయ్యారు. సో వీళ్ళందరూ కూడా సూప్లో ఉండబోతున్నారు. నాకు మన దగ్గరకు వచ్చిన అబ్బాయి, వాళ్ళ ఇంట్లో లావణ్య దగ్గర పనిచేసిన అబ్బాయి శ్యామ్ ఎవరైతే ఉన్నారో తను ఒక మాట చెప్పడం జరిగింది. సార్ ముందు అరెస్ట్ అయిన తర్వాత వెళ్ళిపోయింది, ఇల్లంతా చెక్ చేశారు, డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇల్లంతా చెక్ చేశారు, దొరకలేదు. డ్రగ్స్ ఏవైతున్నాయో అవి మేడ్ రూమ్లో పెట్టింది, అంటే మా రూమ్ పనుల రూమ్లో పెట్టింది. దాని తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి చెక్ చేసి పోయిన తర్వాత అవి తీసుకెళ్ళి ఇంటి వెనకాల లాన్లో గుంతతో పెట్టేసి ఆ ముచ్చిన తర్వాత తీసుకొని దాన్ని వాడిరు. అంటే ఇలా చేసిందని చెప్తే కూడా ఆమె మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది కదా. మరి అది యాక్చువల్గా ఆ ప్రూఫ్ ఇద్దామనే నేను వెళ్ళాను సార్. నా డైలీ పనుల్లో అన్నీ మానుకొని ఒక 3 గంటలు ఆల్ ద వే నార్సింగ్ వెళ్ళి సార్ ఇది సార్ అని చెప్పి చూపిస్తే వాళ్ళు పట్టించుకోలే. ఏం చేస్తాం, అలా ఉంది పరిస్థితి. అంటే మనకి బయటకు కూడా కనబడుతుంటుంది ఇమేజ్, ట్రక్స్ మీద ఉక్కు పాదం తొక్కేస్తాం అని చెప్పి. మరి ఒక సాధారణ పౌరుడు వెళ్ళి సార్ ఇది సార్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి అని చెప్పి అన్నప్పుడు సరే కనీసం చెక్ చేయాలి కదా, క్రెడిబిలిటీ ఉందా. ఇప్పుడు మీ దగ్గర 100 కేజీలు డ్రగ్స్ ఉన్నాయని నేను చెప్పేయచ్చు, మీ మీద కోపం ఉంటే వచ్చి మీ ఇల్లంతా చిందరబందర చేస్తే మీరు ఫీల్ అవుతారు అంతేగా. కాబట్టి ఎవరు చెప్పినా నమ్మాల్సిన అవసరం లేదు, కానీ వినాలి కదా. విని నేను చూపించే ఆధారం చూసి ఇదిగో ఈ అబ్బాయి చెప్తున్నాడు, వాళ్ళ ఇంట్లో పనివాడు ఎవరు నేను చెప్పట్లా, వాళ్ళ ఇంట్లో పనివాడు చెప్తున్నాడు, ఆడు పనివాడని ఈవిడ కూడా కన్ఫర్మ్ చేస్తుంది కదా. లావణ్య 24 రోజులు చేశాను అంటుంది ఆవిడ. సరే వాడు 4 రోజులు చేశాను అంటే ఏదైనా కన్ఫర్మ్ చేశారు కదా, కొట్టారు కూడా మనకు వీడియోస్. వాడే చెప్తున్నప్పుడు, వాడి సాక్ష్యం ఇస్తున్నప్పుడు ఎందుకు చూడరు? అందరికీ డౌట్లు వస్తాయి కదా, ఏమన్నా కుమ్మక్క అయిపోయారా అని. అలాంటివి రాకుండా ఉండాలంటే పోలీసులు తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలి, లేకపోతే డౌట్లు వస్తాయి జనాలకి. కామెంట్స్ చూడండి ఎట్లా పెడుతున్నారు, కామెంట్స్ వస్తున్నాయి, లక్షల్లో వస్తున్నాయి మన దగ్గర. అదే అంటున్నాను, ఆవిడ ఏమన్నా అత్తారిల్లా ప్రతిదానికి నార్సింగ్ పిఎస్ అడగండి, నా గురించి ఎంత గొప్పగా చెప్తారో. ఏంటిది నార్సింగ్ పీఎస్లో రా, నీ మీద కేసు పెడతా, నార్సింగ్ పీఎస్ పదా, ప్రతిదానికి నార్సింగ్ పిఎస్ఏ. ఏముందో అక్కడ ఎవరున్నారో తెలియట్లేదు అని మనం వెళ్ళినప్పుడు కూడా ఇట్లాంటి ట్రీట్మెంట్ జరుగుతుంది. సో ఖచ్చితంగా సాధారణ మనిషి వాడికి డౌట్ వస్తుంది. మేబీ వాళ్ళకి వేరే వేరే కారణాలు ఉండొచ్చు, బోల్డ్ అన్ని పెద్ద పెద్ద కేసులు ఉండొచ్చు, దాంట్లో ఇది చాలా చిన్నదే ఉండొచ్చు వాళ్ళకి, బట్ చెప్పలేం. బట్ జనాలు అయితే ఇలాంటి డౌట్స్కి తావిచ్చేట్టు ఉంటుంది. అంటే దీని వెనకాల ఇంకా సినిమా ఫీల్డ్కి సంబంధించి ఇంకెంతమంది ఉన్నారు దీంట్లో? ఇంకొకరు కూడా, నేను అంటే పేర్లు వాటన్ని చెప్పకూడదు, ఒక ఎమ్మెల్యే కూతురు కూడా దీంట్లో ఉంది. ఆ అమ్మాయిని, ఈ అమ్మాయి లావణ్య బాగా తట్టుకోలేక అమ్మాయిని యూఎస్ఏలో చదివిస్తున్నారు, ఇక్కడ ఉండట్లేదు అమ్మాయి, ఒక ఎమ్మెల్యే కూతురు కూడా అని చెప్పేసి నేను విన్నా. అది ఎంతవరకు వాస్తవం? నాకు ఐ డోంట్ హ్యావ్ దట్ ఐడియా, అస్సలు లేదు నాకు. మీరు చెప్పారు కదా, నేను ఎంక్వైరీ చేస్తాను. ఒక అమ్మాయి కూతురు కూడా ఉంది, ఎమ్మెల్యే కూతురు ఉంది. ఈ అమ్మాయి టార్చర్ తట్టుకోలేక అమ్మాయిని యూఎస్ఏకి ఒప్పించి అక్కడ చదివిస్తుండు. అంటే లాస్ట్ బేసికల్లీ మీరు గమనిస్తే ఈ అమ్మాయి దగ్గర ఫోన్లు, వాళ్ళ డేటాలు,
ఎందుకంటే ఈ అమ్మాయి ఒప్పుకుంది, వేరే ఏం ఒకలా. ఇప్పుడు ఉదయ్ ప్రీతికి సంబంధించిన ఫోటోలు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి దొరుకుతున్నాయి ఇవిడికి? ఉదయ్ ఫోన్ గుంజుకుంది, అది ఆవిడ ఒప్పుకుంది. ఎందుకు గుంజుకున్నావమ్మా అంటే గుంజుకోలేదు అని చెప్పలేదు ఆవిడ. ఉదయ్ ఫోన్ నా దగ్గర ఉంది ఏంది, ఎందుకు పెట్టుకున్నావు అంటే ఉదయ్ నాకు 50,000 ఇవ్వాలని చెప్పింది. సో 50,000 ఇవ్వాలో, ₹1,00,000 ఇవ్వాలో, ₹10 ఇవ్వాలో, నువ్వైతే ఉదయ్ ఫోన్ పెట్టుకున్నావు. ఇప్పుడు దాంట్లోంచి ఏ కంటెంట్ బయటకు వచ్చినా నువ్వే కదా బాధ్యురాలు అని చాలా క్లియర్గా ఆ ఫోటోలన్నీ కూడా నువ్వే మీడియాకి పంపించావు. నా మీడియా వాళ్ళందరికీ తెలుసు. క్లియర్ కట్గా ఇంత పబ్లిక్గా బ్లాక్మెయిల్ చేస్తూ అమ్మాయి ఫోటోలు, అమ్మాయిని డిఫేమ్ చేస్తూ అమ్మాయి కేసు పెట్టిన ఇంత కనబడుతున్నా కూడా పోలీసులు ఇంకా ఏ రకమైన యాక్షన్ తీసుకోకుండా అలా నీళ్ళు నవ్వుతున్నారంటే ఏమనుకోవాలి వీళ్ళని? ఓకే, అంటే ఈ అమ్మాయికి లాస్ట్ ఫైనల్గా జడ్జ్మెంట్ ఏం కావాలి? అమౌంట్ సెటిల్మెంట్ కావాలా, లేకుంటే ఈ అమ్మాయి ఆ అమ్మాయికి ఏం కావాలో మనకెందుకండి? మనకేం కావాలో ఆలోచించాలి కదా. ఆ అమ్మాయికి ఏం కావాలో, ఆ అమ్మాయికి ఏం కావాలో మనకు అవసరం లేదు. ఆ అమ్మాయికి న్యాయం చేయడానికి మనం అందరం కూర్చున్నాం ఇక్కడ. సమాజం నష్టపోతుంది ఇక్కడ. అమ్మాయి డ్రగ్స్ వల్ల పాయింట్. ఆ అమ్మాయికి ఏం కావాలి? ఆ అమ్మాయికి 100 కోట్లు కావాలి, ఇస్తావా నువ్వు? లేదు కదా. ఆ అమ్మాయికి రాజ్ తరుణ్ కావాలో, మస్తాన్ సాయి కావాలో, నువ్వు తెచ్చిస్తావా? లేదు కదా. మనకేం జరుగుతుంది ఇక్కడ? సమాజానికి ఏం జరుగుతుంది? ఈ అమ్మాయి వల్ల కనీసం ఇప్పటిదాకా 7 మంది, నా కళ్ళ ముందు చూస్తున్న వాళ్ళు 7 మంది డిఫేమ్ అయ్యారు. హర్యానా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఏ ఆధారం లేకుండా. అండ్ అలాగే ఈ ప్రీతికి సంబంధించి ఏవో పాత ఫోటోలు తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు పెట్టి ఆ అమ్మాయిని డిఫేమ్ చేసింది. ఇవాళ ఇంకో అమ్మాయి, ఆ మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్ ఎవరో ఉంటే ఆ అమ్మాయి ఫోటోలను తీసుకొచ్చి పెట్టింది. ఇలా కాకుండా నాకు సంబంధించిన ఎవరో వేరే వాళ్ళ ఫోటోలు పెట్టి, వేరే కథలు పెట్టి ఆ అమ్మాయి పెడితే, ఆ అమ్మాయి నిహారిక అమ్మాయి వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఇలా ఇంతమంది అమ్మాయిలను డిఫేమ్ చేసుకుంటూ, ఇంతమందికి నరకం చూపిస్తూ, ఇంత సొసైటీ ఇంత రక్కస్ కాజ్ చేస్తుంది. మనకేం కావాలి? మన అమ్మాయిలందరినీ కూడా ఇలా బద్నాం చేసుకుందామా మన ఇంటి పిల్లల్ని ఈ ఒక్క లావణ్య కోసం? మీరు ఫస్ట్ ఇట్లాంటి అసలు ఈ డ్రగ్స్ కన్నా చాలా దారుణం ఇది. ఈ బ్లాక్మెయిలింగ్ కేసులు అమ్మాయిలని తీసుకుంటే అందరినీ డిఫేమ్ చేయడం. అండ్ వీటితో పాటు ఈ మీడియా ఎవరైతే ఉన్నారో సిగ్గు లేకుండా వాళ్ళ ఫోటోలన్నీ వేస్తున్నారు చూసారు, అమ్మాయిల ఫోటోలు, వాళ్ళనేమనాలి? వాళ్ళతో సహా ఈ అమ్మాయి ఏమన్నైతే వాళ్ళు ఏటు పెట్టి లోపల వేయాలి కేసు. సరే, మీరు అన్నది అమ్మాయి తప్పుడు కేసులు పెడితే తీసుకుంటారు, కానీ అమ్మాయి గురించి ఇప్పుడు లావణ్య డ్రగ్స్ ఇవన్నీ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి, ఇంట్లో పని మనిషి మాట్లాడినప్పుడు మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు తీసుకోవట్లేదు మీ కేసుని? ఎందుకు తీసుకోలేదు? నాకు అదే చెప్తున్నా కదా, నేను వెళ్ళాను కదా, వెళ్ళాను, అడిగాను, మొత్తుకున్నాను, మాకు టైం లేదు, 5 నిమిషాలు అంతే, వెళ్ళిపోండి అంతే. మరి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోకపోతే ఇంకా మనకు హైయర్ ఆఫీసర్స్ కూడా అంటే అమ్మాయి ప్రీతి చెప్పడానికి వెళ్తే ప్రీతిని ఏమన్నారు తెలుసా? ఎందుకమ్మా నీకు, మీది అనంతపురం, నీకు తమ్ముడు ఉన్నాడు, రేపు నీకు పెళ్ళి ఎట్లా అవుతుంది ఇట్లాంటి వాటిలో జోలికి ఇస్తే? ఇగో ఈ అబ్బాయి నీతో ఇవాళ వచ్చారు, రేపు ఇట్లా వెనకాల ఎవరు ఉండరు, వీటిలో అంతా ఇన్వాల్వ్ కాకు, నువ్వు నీకెందుకు ఇలా? అరే వచ్చింది, నువ్వు డీటెయిల్ తీసుకో, ఆ అమ్మాయి ఏం చెప్తుంది వినాలి కదా. లిటరల్లీ అమ్మాయి ఏం చెప్పకముందే ఆయనకన్నీ తెలుసు. ఈ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయి అనంతపురంలో, ఆ అమ్మాయి తమ్ముడు ఎవరు, ఇవన్నీ ఆయనకి ఎవరు చెప్తున్నారు? ఓకే, అండ్ రెడీగా డిమోరలైజ్ చేసి పంపించాడు. అండ్ ఇది చూడండి అంటే లేదు, నథింగ్. మరి ఇప్పుడు వాళ్ళు తీసుకోకపోతే, ఒక సెషన్ తీసుకోకపోతే ఇంకో మనకు హైయర్ ఆఫీషియల్స్ ఉంటారు కదా, వెళ్ళాలి. అదే కరాటి కళ్యాణ్ గారు అన్నారు, ఇట్లా చేస్తే మనం ఇదేం లేదు, మన అందరికీ మాకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మన స్వప్న గారితో చేసిన ఇంటర్వ్యూలో కూడా నార్సింగ్ పీస్కి ఫోన్ చేయండి, వాళ్ళు చెప్తారు నా గురించి. క్రాష్ అయిపోయింది, కొట్టేశారు, నేను డ్రగ్స్ టెస్ట్ చేసుకున్నాను, పాజిటివ్ వచ్చేసింది. ఎక్కడ చేశారు, ఎవరు చేశారు? ఆవిడ చెప్పడం, వీళ్ళు నమ్మడం, కొట్టడం. ఏదంటే చూపించమని ఒక్క సాక్ష్యం అడగాలి కదా. ఆవిడ కూర్చోబెట్టి ఫేక్తూనే ఉంటుంది. ఒక్కళ్ళు కూడా అమ్మా ఏంటిట రాజ్ తరుణ్తో నేను ₹1 డీల్ సెట్ చేసుకున్నాను, ఏదో ఒక్క సాక్ష్యం చూపించు, ఒక్క పైసా నాకు ముట్టిందని చూపించు. నోటికి వచ్చిందలా ఆవిడ తప్పించుకోవడానికి ఏదేదో కథలతో ఉంటుంది. మీడియా వాళ్ళు చెవుల క్యారెట్లు క్యాబేజీలు పెట్టుకుని వింటుంటారు, అడగరు కనీసం. ఒక్క ఆధారం చూపించమ్మా అని అడగరా? ఇన్ని మాట్లాడుతున్నావు కదా, ఒక్క ఆధారం చూపించమ్మా అని చెప్పి. సాక్ష్యాలు ఉంటారు, ఎందుకంటే ప్రీవియస్గా మనం చేసిన ప్రతిదానికి కూడా పెట్టి మాట్లాడారు మీరు. ఇప్పటిదాకా మస్తాన్ సాయితో రొమాన్స్లు, లవ్ లెటర్లు ఇవన్నీ చూసి ఇవాళ నేనంతా భయపడి చేశానండి అంటే, అవునా అమ్మా, అయ్యో ఆ రోజు ఎందుకమ్మా అలా చెప్పామంటే, అప్పుడు కూడా మస్తాన్ సాయి నన్ను భయపెట్టాడండి. ఆ రోజు ఎందుకు చేసావు? రాజధాని కేసు తప్పించుకోవడానికి చేసావు. క్లియర్ కట్గా అన్నీ చేసి మళ్ళీ అదే మీడియా ముందుకు వచ్చి అదే చెప్తుంటే అవుతూ వింటాం మనం. మా మీడియా వాళ్ళు కూడా ఏది నిజం ఏది అబద్ధం అనేది కరెక్ట్ నమ్మి చూసి, ఇప్పుడు మీరు అడగాలి కదా, కనీసం అడగాలి కదా. నీ టీవీ ఛానల్లో నీ ముందే వచ్చి కూర్చొని ఇంత ఇదిగా చెప్పిన తర్వాత ఇవాళ లేదు, ఆ ఎఫ్ఐఆర్ కావాలంటే చూడండి, నేను ఆ ఎఫ్ఐఆర్లో రాశాను అంటుంది. అదేంటి మొన్నటిదాకా ఆ ఎఫ్ఐఆర్ తప్పని చెప్పాను కదా నువ్వు, మళ్ళీ అదే ఎఫ్ఐఆర్ చూడమంటావు నువ్వు? అంటే ఆ రోజు నన్ను ఎదవం చేసావని అడగాలి కదా. చాలా థ్యాంక్ యూ శేఖర్ గారు. రైట్ అండి.